అమెరికాలో అడుగు పెట్టాలన్నది ఒక కళ. కానీ ఆ కళని నిలబెట్టుకోవడం ఒక నిరంతర పోరాటం. F1 స్టూడెంట్‌గా మొదలై H1B లాటరీ టెన్షన్స్ దాటి గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ అనే సుదీర్ఘ నిరీక్షణకి ఒక ఎన్ఆర్ఐ కుటుంబం ప్రయాణం అంత ఈజీ కాదు. మీ వీసా స్ట్రగుల్స్‌ని, ఆ మానసిక ఒత్తిడిని ఎలా జయించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. F1 వీసాతో ఎంతో ఉత్సాహంగా మొదలైన అసలు కథ గ్రాడ్యుయేషన్ దగ్గర పడుతున్నప్పుడు మొదలవుతుంది. ఓపీటీ అప్రూవల్ ఎప్పుడు వస్తుందా అని రోజు పోస్ట్ బాక్స్ చెక్ చేయడం, ఆ 90 డే అన్ఎంప్లాయ్మెంట్ రూల్ జాబ్ వెతుక్కోవడానికి పడే టెన్షన్, వీసా స్పాన్సర్షిప్ కావాలి అని హెచ్ఆర్కు చెప్పగానే వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు కలిగే బాధ మాటల్లో చెప్పలేనిది. జాబ్ వచ్చాక అతిపెద్ద గండం H1B లాటరీ. మన స్కిల్స్, మన టాలెంట్తో ఇక్కడ సంబంధం లేదు, అంతా అదృష్టమే. ఒకవేళ పిక్ అయితే సంతోషం, కానీ స్టాంపింగ్ కోసం ఇండియా వెళ్ళినప్పుడు 221G పడుతుందేమో అన్న భయం. ఈ ఫేజ్లో మన కెరీర్, మన జీవితం ఒక కంపెనీకి, ఒక వీసా స్టేటస్కి ముడిపడిపోయి ఉంటాయి. ఎప్పుడైనా లే ఆఫ్ వస్తే 60 రోజుల్లో కొత్త జాబ్ వెతుక్కోవాలన్న కత్తి ఎప్పుడు మెడ మీద వేలాడుతూనే ఉంటుంది. H1B వచ్చింది, I-140 కూడా అప్రూవ్ అయింది అనుకుందాం. అక్కడితో ప్రశాంతత దొరుకుతుందా? లేదు. ఇండియన్స్కి గ్రీన్ కార్డ్ అనేది దశాబ్దాల నిరీక్షణ. కరెంటు ప్రయారిటీ డేట్ ఎప్పుడు ముందుకు కదులుతుందో ఎవ్వరికీ తెలియదు. పిల్లలు 21 ఏళ్ళు దాటితే ఏజ్ అవుట్ అయిపోతారన్న ఆందోళన ప్రతి తల్లిదండ్రుల్ని నిద్రపోనివ్వదు. మరి ఈ సిస్టంలో ఉంటూ మన మెంటల్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలి? దానికి 4 ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయి. కంట్రోల్లో ఉన్న విషయాలు మాత్రమే ఆలోచించండి. ఇమిగ్రేషన్ రూల్స్, లాటరీ పిక్స్ మన చేతిలో లేవు. కానీ మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం, నెట్వర్కింగ్ పెంచుకోవడం, ఆఫీస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఇది మన చేతుల్లో ఉంది. వాటిపైనే ఫోకస్ చేయండి. ఎమర్జెన్సీ ఫండ్, ఆ 60 రోజుల గ్రేస్ పీరియడ్ టెన్షన్ని జయించాలంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ముఖ్యం. కనీసం 6 నుంచి 8 నెలల ఖర్చులకు సరిపడా సేవింగ్స్ ఎప్పుడు రెడీగా ఉంచుకోండి. డబ్బు ఉంటే సగం ధైర్యం వచ్చినట్టే. సాలిడ్ ప్లాన్ బి ఎంచుకోండి. అమెరికానే సర్వస్వం అనుకోవద్దు. కెనడా, యూరప్ లేదా ఇండియాకి తిరిగి వెళ్ళడం లాంటి ఆప్షన్స్ని ఓపెన్గా ఉంచుకోండి. ఏదైనా జరిగితే నా దగ్గర ఇంకో దారి ఉంది అన్న భరోసా మీకు ప్రశాంతతని ఇస్తుంది. డోంట్ పాజ్ యువర్ లైఫ్. గ్రీన్ కార్డు వచ్చాకే ఇల్లు కొందాం, గ్రీన్ కార్డు వచ్చాకే ఇండియా ట్రిప్ వేద్దాం అని జీవితాన్ని హోల్డ్లో పెట్టకండి. వీసా అనేది మీ జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు. మీ ఫ్యామిలీ, హాబీస్, స్నేహితులతో సమయం గడపండి. అమెరికా ప్రయాణం కష్టమే కావచ్చు, కానీ ఈ జర్నీ మిమ్మల్ని ఎంతో స్ట్రాంగ్గా మార్చింది అన్నది మర్చిపోకండి. మీరు ప్రస్తుతం వీసా జర్నీలో ఏ స్టేజ్లో ఉన్నారు? మీ I-140 ప్రయారిటీ ఇయర్ ఏంటో కామెంట్స్లో పంచుకోండి.